ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు శుభవార్త అండి. 2026 సంవత్సరంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి రాబోతుంది. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్, ఆ స్కూటర్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. 2025 సంవత్సరం ఏథర్ కమ్యూనిటీ డేలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EL01 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇది ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి అప్కమింగ్ స్కూటర్ అనేది మెన్షన్ చేశారు. బట్ అప్పట్లో ఏథర్ ఎనర్జీ కంపెనీని ఈ స్కూటర్ సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఈ స్కూటర్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే సమాచారం అయితే ఇవ్వలేదు. బట్ తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని 2026 సంవత్సరంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ పేటెంట్ ని ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఎప్పుడైతే ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఈ స్కూటర్ మోడల్ యొక్క డిజైన్ పేటెంట్ ని అప్లై చేసుకున్నారు, సో త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. ఇక ఫస్ట్ ఏథర్ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ EL01 మోడల్ ఏదైతుందో ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి కొత్తగా వచ్చిన ఒక ప్లాట్ఫామ్ ద్వారా డెవలప్ చేసిన ఒక స్కూటర్ అనమాట. ఇప్పటివరకు మన ఏథర్ ఎనర్జీ స్కూటర్లు అనగానే ప్రీమియం స్కూటర్లే గుర్తుకొస్తాయి. ఏథర్ 450 కానివ్వండి, 450X కానీ ఇనిషియల్ గా వీళ్ళు మార్కెట్ లో నుంచి ఇప్పటివరకు కూడా ప్రీమియం బ్రాండ్ కింద ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కస్టమర్లకు బాగా తెలిసిన పరిచయమైన కంపెనీ అనమాట. బట్ ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఏం చేస్తున్నారంటే, ప్రీమియం సెగ్మెంట్ కాకుండా ఇప్పుడు వీళ్ళు మాస్ ప్రొడక్షన్ కోసం, అంటే మాస్ మార్కెట్ ని టార్గెట్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EL01 అనే ఒక కొత్త స్కూటర్ తీసుకొస్తున్నారు. సో EL ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో కాస్త ఎకనామికల్ గా ఉండే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. మాస్ మార్కెట్ ని టార్గెట్ చేసుకునేలాగా ఉండాలి. రెండోది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద ఉండాలి. సో ఈ రెండు పర్టికులర్ ప్లాట్ఫామ్స్ ని టార్గెట్ చేస్తూ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EL అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మన ఏథర్ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఈ స్కూటర్ ఏదైతే ఉంటుందో కాస్ట్ ఎఫెక్టివ్ గా ఈ స్కూటర్ అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ఈ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ పేటెంట్ వీళ్ళు అప్లై చేశారంటే, దాని అర్థం ఏంటంటే దీనికి సంబంధించిన ఫైనల్ ప్రొడక్షన్ వేరియంట్ రెడీ అయిందని అర్థం అనమాట. ఎప్పుడైతే ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ స్కూటర్ సంబంధించిన డిజైన్ పేటెంట్ అప్లై చేశారంటే దాని అర్థం ఒక అంతా రెడీగా ఉంది, ఇక రెడీ టు ప్రొడక్షన్ అనే పాయింట్ ఆఫ్ టైమ్ లోనే ఈ పర్టికులర్ డిజైన్ పేటెంట్ అనేది అప్లై చేస్తారు అనమాట. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఏదైతే చేశారో దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే, సో త్వరలోనే ఈ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకురాబోతున్నారని చెప్పి అర్థమవుతుంది. అలానే ఈ స్కూటర్ లో మనకి డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఫుట్బోర్డ్ స్పేస్ దగ్గర అయితే ఈ బ్యాటరీ ప్యాక్ అయితే అమర్చబోతున్నారు. సో ఫుట్బోర్డ్ స్పేస్ దగ్గర బ్యాటరీ ప్యాక్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకా బెటర్ గా ఉంటుంది అనమాట. ఈథర్ కంపెనీ వాళ్ళు EL ప్లాట్ఫామ్ సంబంధించిన స్కూటర్ ఏదైతే ఉంటుందో వీళ్ళు క్వాలిటీని తగ్గించకుండా డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, కస్టమైజబుల్ ఆప్షన్స్ అనేవి EL ప్లాట్ఫామ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే మాడ్యూల్ ఏదైతే ఉంటుందో సేమ్ ఉంటుంది అనమాట. బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా టైర్స్ మార్చడం కానివ్వండి, బ్యాటరీ ప్యాకింగ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ కస్టమైజబుల్ ఆప్షన్స్ ఏదైతే ఉంటాయి కస్టమర్స్ కి అందిస్తారు అనమాట. ఉదాహరణకి ఈ స్కూటర్ లోనే ఫ్రంట్ టైర్ అనేది కొంచెం పెద్ద సైజ్ తో అయితే EL ప్లాట్ఫామ్ స్కూటర్స్ అయితే ఇస్తున్నారు. ఎగ్జాక్ట్ గా అలానే ఈ స్కూటర్ లో 14" టైర్ కావాలంటే 14" టైర్ పెట్టుకోవచ్చు, 12" టైర్ కావాలంటే 12" టైర్ పెట్టుకోవచ్చు, 2 kWh బ్యాటరీ ప్యాక్ కావాలంటే 2 kWh, 3 kWh, 4 kWh, ఇలా కస్టమైజబుల్ ఆప్షన్స్ అనేవి ఎక్కువైతే ఉంటాయి అనమాట. సో దానికి తగ్గట్టుగా ఈ స్కూటర్ మాడ్యులర్ డిజైన్ తో అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. అలానే నెక్స్ట్ వచ్చి ఏథర్ ఎనర్జీ కంపెనీలు EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ని ఇప్పుడు ఎందుకు మార్కెట్ లో తీసుకురాబోతున్నారు, సో ఇప్పుడు ఎందుకు మనకి ఈ పేటెంట్ ని ఎందుకు ఫైల్ చేశారంటే కనుక, ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కాకుండా ఎటువంటి కంపెనీ వాళ్ళైనా కూడా సో మనకి కంప్లీట్ ఫైనల్ డిజైన్ వచ్చినప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన ఈ పేటెంట్ అనేది అప్లై చేస్తారు అనమాట. ఎందుకంటే మన సగంలో ఏమైనా అప్లై చేసాం అనుకోండి, ఓకే ఈ స్కూటర్ సంబంధించిన ఈ డిజైన్ ఎలాగే ఉంటుందేమో అని కొంచెం నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో వాళ్ళు ఇంకా ఫైనల్ ప్రొడక్షన్ వేరియంట్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఫైనల్ అంతా రెడీ అయినప్పుడు మాత్రమే దీన్ని అనౌన్స్ చేస్తారు. రెండోది, ఇప్పుడే ఎందుకు దీన్ని అనౌన్స్ చేశారంటే కనుక, ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కాంపిటీషన్ పరంగా కూడా పెరుగుతూ వస్తుంది అనమాట. వీళ్ళ కాంపిటీషన్ పరంగా టీవీఎస్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, ఓలా కానివ్వండి, లేకపోతే హీరో మోటార్ కప్ కంపెనీ నుంచి కొత్త వేరియంట్స్ మార్కెట్లోకి అందుబాటులో రావడంతో ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్ ఉండడానికి కొత్త వేరియంట్స్ తీసుకొస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఏథర్ ఎనర్జీ సంబంధించిన EL ప్లాట్ఫామ్ ఏదైతే స్కూటర్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ప్రీవియస్గా ఉన్న ప్రీమియం సెగ్మెంట్కి భిన్నంగా ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ మోడల్స్ మీద అయితే ఫోకస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఏథర్ సంబంధించిన రెస్తా మోడల్ ఏదైతే ఉందో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సేల్స్ పెంచడానికి చాలా ముఖ్య పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు అటు ఫ్యామిలీ స్కూటర్ ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోకస్ చేస్తూ రెస్తాన్ని తీసుకురావడం, ఇప్పుడు నెక్స్ట్ EL ప్లాట్ఫామ్ ద్వారా EL01 స్కూటర్ తీసుకురావడం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ సంబంధించిన EL01 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉండొచ్చు, అలానే ఇందులోని ప్రత్యేకతలు ఏంటి,
మనం ప్రీవియస్గా చెప్పినట్టుగానే ఈ స్కూటర్ ఏదైతే ఉందో మాడ్యులర్ డిజైన్తో వస్తుందన్నమాట. సో మోర్ కస్టమైజబుల్ ఆప్షన్స్ వస్తాయి. సో మన ప్రీవియస్గా ఏథర్ ఎనర్జీ సంబంధించిన స్కూటర్స్ ఏదైతే ఉంటాయో అది స్పెసిఫిక్గా 1 లేదా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్తో మాత్రమే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసేవారు కస్టమర్స్కి. ఒక 2.9 కిలోవాట్ లేకపోతే 3.7 కిలోవాట్. ఇది బేసిక్గా ఏథర్ సంబంధించిన రెస్తా కానివ్వండి, ఏథర్ లేకపోతే ఏథర్ 450 మోడల్స్లో సిమిలర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్తోనే కస్టమర్కి స్కూటర్ మోడల్స్ అయితే ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఏథర్ సంబంధించిన ఈఎల్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చే స్కూటర్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్కువ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వీళ్ళకి నచ్చినట్టుగా టైర్ సంబంధించిన కస్టమైజేషన్ చేసుకోవచ్చు, బ్యాటరీ సంబంధించిన కస్టమైజేషన్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్గా ఈవెన్ డిజైన్ పరంగా మనకి ఆ ఫ్రంట్ ఉన్న సస్పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి తగ్గట్టుగా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ కాంప్లెక్సిటీస్ని ఏథర్ ఎనర్జీ కంపెనీలు తగ్గించుకుంటూ వస్తున్నారన్నమాట. సో ఒకటే ఆర్కిటెక్చర్ ఉంటుంది, బట్ కస్టమర్స్కి అనుగుణంగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ తగ్గట్టుగా స్కూటర్ అనేది రెడీ చేయించుకోవచ్చు అనమాట. ఇది వీళ్ళు డెవలప్ చేశారనమాట. అదే వీళ్ళ ఇన్నోవేషన్ అయితే చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ రేంజ్ పరంగా చూసుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఈ స్కూటర్ మోడల్ సంబంధించిన ఎంత రేంజ్ వస్తుంది అనే సమాచారం అయితే ఇంకైతే రివీల్ చేయలేదు అనమాట. నెక్స్ట్ ఈ స్కూటర్లో ముఖ్యంగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే దీని సర్వీస్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్గా ఉన్న స్కూటర్ మోడల్స్ ఏదైతే ఏథర్ సంబంధించి అనుకోండి సుమారుగా ఒక 2000 కిలోమీటర్స్కు లేకపోతే 5000 కిలోమీటర్స్కు ఇలాగ సర్వీస్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో. బట్ ఈ స్కూటర్ మోడల్ స్టార్టింగ్ సర్వీస్ ఇంటర్వల్ 10,000 కిలోమీటర్స్కి అని చెప్పారు. అంటే ప్రతి 10,000 కిలోమీటర్కి ఒకసారి సర్వీస్ చేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. సో సర్వీస్ ఇంటర్వల్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ టైం అయితే ఇచ్చారన్నమాట. ఈ మధ్యకాలంలో వీళ్ళు స్కూటర్ అయితే నడుపుకోవచ్చు, పదే సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. రెండో విషయం ఏంటంటే మరి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకురాబోతున్నారు, అలానే ఈ స్కూటర్ యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చు. సో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ అఫీషియల్గా అయితే రివీల్ చేయలేదు అనమాట ఎగ్జాక్ట్గా ఈ డేట్ వస్తుందని చెప్పి. బట్ మనకున్న సమాచారం ప్రకారంగా అంటే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారంగా చూసుకున్నైతే 2026 సంవత్సరం మిడ్ ఆఫ్ ది 2026 కానివ్వండి, లేకపోతే 2020 సంవత్సరం దసరా దీపావళి ఫెస్టివల్ సీజన్లో కల్లా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ కొత్త ఈఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నో మన ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ చూసుకునేది ఏథర్ రెస్తా మోడల్ 1,15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్తో మార్కెట్లోకి అయితే అందుబాటులో ఉంది. ఎందుకంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఒక 1,00,000 రూపాయల ప్రైస్ నుంచి 1,15,000 రూపాయల ప్రైస్ని టార్గెట్ చేస్తూ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఈ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. 1,00,000 రూపాయల నుంచి 1,15,000 రూపాయలు తీసుకొస్తారు. ఈవెన్ ఇంకా తక్కువ ప్రైస్ తీసుకొస్తారంటే మాత్రం 2026 సంవత్సరం వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. బట్ ఏదేమైనప్పటికీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు క్లియర్గా వాళ్ళ స్ట్రాటజీని అయితే మార్చుకున్నారని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ స్కూటర్స్ లైక్ 450 కానివ్వండి, 450X కాకుండా ఇప్పుడు ఏథర్ రెస్తా లాంటి మోడల్స్ మీద ఇప్పుడు ఏథర్ సంబంధించిన ఈఎల్ ప్లాట్ఫామ్ స్కూటర్స్ మీద అయితే టార్గెట్ పెడుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. మరి ఏథర్ కంపెనీ వాళ్ళు EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తే ఏ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీరు ఈ స్కూటర్ తీసుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బేస్లో అయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం, లేదా స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి తెలుగు ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ ఆడ తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby you'll get